అందరు బాగున్నారా? ఈరోజు మామిడి కొరకు వచ్చేసి క్యాప్సికమ్ తోటి స్టఫింగ్ అని చేస్తున్నాను. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది చెయ్యి బావా అని చెప్పేసి. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. పల్లి పొడి, పుట్నాల పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, ఉప్పు, తర్వాత క్యాప్సికమ్స్ తోటి స్టఫింగ్ ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది స్నాక్స్. చూడండి. చింతపండు మన ఇష్టం, మన యొక్క పులుపుకు తగ్గగా చింతపండు తీసుకోవాలి. చూడండి, ఈ రకంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. మరి లూజ్గా ఉండకూడదు. ఇది కట్ చేసుకోవాలండి. లోపల ఉన్నటువంటి ఈ సీడ్స్ ఇదంతా కూడా తీసేసేయాలి శుభ్రంగా. సో ఇలా కట్ చేసుకోవాలండి, లోపల ఉన్న సీడ్స్ అవన్నీ తీసేసి. సో ఈ రకంగా కట్ చేసుకోవాలండి. దీంట్లో ఉన్న సీడ్స్ అన్ని తీసేసేయాలి. ఇలా వీటిలో ఈ స్టఫింగ్ మెటీరియల్ అంతా ఫిల్అప్ చేసుకోవాలి. ఇలా అన్నిట్లో ఫిల్అప్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మార్కెట్లో చిన్న సైజు క్యాప్సికమ్స్ కనబడితే చాలు, ఖచ్చితంగా ఈ స్టఫింగ్స్ గుర్తొస్తాయి. నేను మార్కెట్లో ఎప్పుడైనా కనబడ్డాయనుకో ఇమ్మీడియట్లీ పట్టుకొచ్చుకుంటాను. తర్వాత చేస్తానా అంటే చెప్పలేము, అవి కుదరొచ్చు కుదరకపోవచ్చు. సో ఈ స్టఫింగ్ చేసినటువంటి క్యాప్సికమ్ అన్ని ఎయిర్ ఫ్రైయర్లో వచ్చేసి షిఫ్ట్ చేస్తుండండి. చాలా సింపుల్. ఎయిర్ ఫ్రైయర్ అవుతేనేమో కొంచెం ఈజీగా ఉంటుంది, కొద్దిగా ఆయిల్ కూడా తక్కువగా వేసుకోవచ్చు, హెల్దీగా ఉంటుంది. లేదు అంటుంటే కొంచెం మనం ప్యాన్లో కూడా సిమ్లో పెట్టేసేసి కొంచెం ఆయిల్ వేసేసి కూడా మూత పెట్టేసుకుంటే కూడా బాగానే వస్తుంది. సో ఈ రకంగా క్యాప్సికమ్ ఫిల్లింగ్ చేసేసుకొని దీన్ని వచ్చేసి ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవచ్చు హెల్దీగా. లేదు అంటారంటే కాస్త మనం ప్యాన్లో పెట్టేసుకొని కూడా సిమ్లో పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసేసుకొని కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి స్టఫింగ్స్ అయిన తర్వాత మళ్ళీ చూస్తాను. కొంచెం ఆయిల్ కూడా లైట్గా ఇలా వేసుకుంటే బాగుంటుంది. సో ఎయిర్ ఫ్రైయర్లో వచ్చేసి కొంచెం ఆయిల్ తోటి ఒక కోట్ స్ప్రెడ్ చేసుకుంటే, సో ఇలా మనం ఎయిర్ ఫ్రైయర్లో లోడ్ చేసేసుకొని, సో ఎయిర్ ఫ్రైయర్లో ఇలా లోడ్ చేసేసుకొని ఎయిర్ ఫ్రైయర్ రైట్ ఈ మోడ్లో పెట్టేసుకొని ఫ్రై మోడ్ పెట్టేసుకొని టైం వచ్చేసి 15 minutes పెట్టేసుకుందాం. అయిపోయిందండి. ఒకసారి చూడండి, నీట్గా ఇంత బాగా కాలేజ్ చూడండి. కొంచెం లైట్గా సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి, బాగుంటుంది. సో మామిడికర చేసిన స్నాక్స్ చూడండి, స్టఫింగ్స్ ఎంత బాగున్నాయి. సిరి నీ కొరకే స్పెషల్స్. బాగున్నా? చాలా బాగున్నాయి బాబా. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. చాలా బాగున్నాయి బాబా, చాలా సూపర్ గా ఉన్నాయి. వీడియో కూడా చెప్తున్నావా నిజం చెప్తున్నావా? నిజంగా బాబా, చాలా ఎమ్మిగా ఉన్నాయి. థ్యాంక్ యూ బాబా. సిరికి బాగా ఇష్టం, అడుగుతుంటది కానీ నేను ఎప్పుడు చేయనుగా. ఇది హెల్దీ స్నాక్స్ అండి, ఆయిల్ ఫ్రై ఏమి ఉండదు. జస్ట్ ఏంటంటే కొబ్బరి పొడి, నూనె పొడి అవన్నీ వేస్ట్ చేశారు కాబట్టి టేస్ట్ బాగుంటుంది. హస్బెండ్ చేస్తే మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.